చూడండి అన్న జిల్లా పదాధికారులు అందరూ కూడా కుడివైపుకు రావాలి. శ్రీ సోము గారి అభినందన సత్కార సమావేశానికి సభాధ్యక్షుడు శ్రీ పిట్టి నాగేంద్ర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. విజయవాడ శాసనసభ్యులు శ్రీ బలరామ కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వాపాయపురం శాసనసభ్యులు ఎమ్మెల్సీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాజశేఖరం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బాబు జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ ఎడవల సత్యనారాయణ గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీమతి అయినంపల్లి శ్రీదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీ విక్రమ్ కిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి వేదిక మీద అందరూ కూడా దిగిపోవాలి. పదాధికారులందరూ కింద దిగండి. దయచేసి కిందకి వెళ్ళాలి. మొత్తం మహిళలు మొత్తం దీపంలో మీ పని అయిపోయిందిగా దిగాలి. కొద్దిగా పిలిచే వరకు దయచేసి అందరూ కూడా వేదిక మీద మీ సీట్లు ఆశీర్వాదం కోరుతున్నారు. ప్లీజ్ మీ అందరూ ఇక్కడ అందరూ నిలబడచ్చు. చెప్పండి. బీజేపీ కార్యకర్తలు మన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఒక్కసారి చెప్పించుకోవాలి. 100 సార్లు ఎందుకు వచ్చండి. ఇప్పుడు మనకి మన యొక్క ఎమ్మెల్సీ మన గురువు గారు సోమవారరాజు గారి మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వేద పండితులు రండి. పెద్దలు, ఈ అభినందన సభకు సంబంధించినటువంటి గ్రహీత, మన నేటి ముఖ్య అతిథి కేంద్ర, అదేవిధంగా మన బీజేపీ అనపర్తి ఎమ్మెల్యే పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మొన్న నామినేషన్ ప్రక్రియలో మావయ్య గారు పక్కనే ఉన్న సత్కారం అయిపోయిన తర్వాత లాస్ట్ మాట చెప్తా. చప్పట్లో మావయ్య గారు నేను తరచూ చూస్తుంటా. ఆ కామెంట్ ఏంటంటే, మీరు కామెంట్లు చూస్తుంటా, నిజమే ఆయన వార్డు మెంబర్గా గెలవలేదు, కానీ ఆయన శిష్యులో మంత్రులుగా ఉన్నారు, పార్లమెంట్లో మెంబర్గా ఉన్నారు. ఆయన శిష్యులు వార్డు మెంబర్ కావడం గొప్ప. వీర్రాజు గారు మావయ్య గారికి ఎప్పుడు నేను డైరెక్ట్గా చెప్పలే, మీ అందరి సమక్షం చెప్తున్నా. మీ అల్లుడిగా ఉండడం నేను చేసుకున్న పుణ్యం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. శ్రీనివాస్ వర్మ గారు, అలాగే వేదికన అలంకరించిన మన శాసనసభ్యులు, అలాగే జనసేన పార్టీ నుంచి వచ్చిన రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే మిగతా
థ్యాంక్ యూ. సోము వీర్రాజు గారు రెండు మన ఎమ్మెల్యే ఓకే, అందరూ దిగాలి. అందరు ఇప్పుడు అంటే ఒక్క క్షణం అయిపోయింది. ముఖ్య అతిథి గారు మాట్లాడుతున్నారు. వారు ఇటే వస్తారు, ఖాళీ వదలండి సార్. ఖాళీ సార్. కేంద్ర మంత్రివర్యులు ఏమండి, అందాక ఆగండి. మాదన్న అన్న ఒకసారి అయిపోయింది. చివరిగా పైకి లేపండి. అమరకాంత్ గారు, అభిమాని అమరకాంత్ గారు ఏర్పాటు చేసినటువంటి శ్రీ సోము వీర్రాజు గారిని కోరుతున్నాము. సార్ కేక్ కట్ చేయండి. కేక్ నుంచి కొంచెం భావించాలి. సార్ ఎవరు కూడా వేరే గారు ఫోటోలు తర్వాత అందరూ కూడా ఫోటోలు తీద్దాం. ప్రార్థిస్తున్నాం. చూడండి అన్న, జిల్లా పదాధికారులు అందరూ కూడా కుడివైపుకు రావాలి. శ్రీ సోము వీర్రాజు గారి అభినందన సత్కార సమావేశానికి సభాధ్యక్షుడు శ్రీ పిత్తి నాగేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. విజయవాడ శాసనసభ్యులు శ్రీ బలరామ కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వ్యాపారపురం శాసనసభ్యులు ఎమ్మెల్సీ రాష్ట్ర ఉప
ఉపాధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పార్థసాగరం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బాబు జనసేన కోనసీమ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎడవల్లి సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీమతి అయినంపల్లి శ్రీదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీ విక్రమ్ కిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి వేదిక మీద అందరూ కూడా దిగిపోవాలి. పదాధికారులు అందరూ కింద దిగండి ప్లీజ్. దయచేసి కిందకి వెళ్ళాలి. మొత్తం మహిళలు మొత్తం దిగిపోండి. మీ పని అయిపోయిందిగా దిగాలి. కొద్దిగా పిలిచే వరకు ఎవరో దయచేసి అందరూ కూడా వేదిక మీద మీ సీట్లు ఆశీర్వాదం కోరుతున్నారు. ప్లీజ్ మీ అందరూ ఇక్కడ అందరూ నిలబడద్దు. చెప్పండి బీజేపీ కార్యకర్తలు మన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఒక్కసారి చెప్పించుకోవాలి. 100 సార్లు ఎందుకు వచ్చండి అందరూ. ఇప్పుడు మనకి మన యొక్క ఎమ్మెల్సీ మన గురువు గారు సోమవారి రాజు గారి మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వేద పండితులు రండి. పెద్దలు, ఈ అభినందన సభకు సంబంధించినటువంటి గ్రహీత, మన నేటి ముఖ్య అతిథి కేంద్ర, అదేవిధంగా మన బీజేపీ అనపర్తి ఎమ్మెల్యే పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మొన్న నామినేషన్ ప్రక్రియలో మావయ్య గారు పక్కనే ఉన్న సత్కారం అయిపోయిన తర్వాత లాస్ట్ మాట చెప్తా. చప్పట్లో మావయ్య గారు నేను తరచూ చూస్తుంటా. ఆ కామెంట్ ఏంటంటే, మీరు కామెంట్లు చూస్తుంటా. నిజమే, ఆయన వార్డు మెంబర్గా గెలవలేదు, కానీ ఆయన శిష్యులో మంత్రులుగా ఉన్నారు, పార్లమెంట్లో మెంబర్గా ఉన్నారు. ఆయన శిష్యులు వార్డు మెంబర్ కావడం గొప్ప. వీర్రాజు గారు మావయ్య గారికి ఎప్పుడు నేను డైరెక్ట్గా చెప్పలే, మీ అందరి సమక్షాన్ని చెప్తున్నా. మీ అల్లుడిగా ఉండడం నేను చేసుకున్న పుణ్యం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. శ్రీనివాస్ వర్మ గారు, అలాగే వేదికన అలంకరించిన మన శాసనసభ్యులు, అలాగే జనసేన పార్టీ నుంచి వచ్చిన రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే మిగతా అన్న థ్యాంక్ యూ అన్న. సోము వీర్రాజు గారు మన ఎమ్మెల్యే
ఓకే, అందరూ దిగాలి. అందరు సార్ ఇప్పుడు అంటే ఒక్క క్షణం అయిపోయింది. ముఖ్య అతిథి గారు మాట్లాడుతున్నారు. వారు ఇటే వస్తారు, ఖాళీ వదలండి సార్. ఖాళీ సార్. కేంద్ర మంత్రివర్యులు ఏమండి, అందాక ఆగండి. మాధవన్న అన్న ఒకసారి అయిపోయింది. చివరిగా పైకి లేపండి. అమరకాంత్ గారు, అభిమాని అమరకాంత్ గారు ఏర్పాటు చేసినటువంటి శ్రీ సోమవీరాజు గారిని కోరుతున్నాము. సార్ కేక్ కట్ చేయండి. రెండోసారి ఎమ్మెల్సీ వచ్చినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా పార్టీ మీద ప్రేమతో, కార్యకర్తగా ఉన్నటువంటి వీర్రాజు గారి మీద ప్రేమతో స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అభినందన సభ. ఇవాళ వీర్రాజు గారు లాంటి వ్యక్తికి రెండోసారి శాసనమండలి సభ్యత్వం లభించిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలే కాదు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కార్యకర్తలుగా ఎవరికి వారు ఎమ్మెల్సీగా ఫీల్ అయినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఏ ఒక్కరూ కూడా రాష్ట్ర పార్టీ అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది, రాష్ట్ర పార్టీ సరైనటువంటి నిర్ణయం తీసుకుంది. వీర్రాజు గారిని ఎమ్మెల్సీ చేయడం అనేది పార్టీ యొక్క బాధ్యత. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క ఏకాభిప్రాయం వీర్రాజు గారు ఎమ్మెల్సీ కావాలనేటువంటి కోరిక అనేది రాష్ట్రం అంతా కూడా వ్యక్తం చేయదు. చాలా మంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందరూ కూడా వీర్రాజు గారికి ఇస్తే మాకెవ్వరికీ అభ్యంతరం లేదు, వీర్రాజు గారు కాకపోతే, వీర్రాజు గారు కనుక కాకపోతే, వీర్రాజు గారు వద్దనుకుంటే మేము ప్రయత్నం చేసుకుంటాం. కానీ వీర్రాజు గారికి ఇవ్వాలని పార్టీ నిర్ణయం చేస్తే అందరూ ఎవరైతే ఆశించారో వారంతా కూడా ఏకాభిప్రాయం చెప్పినటువంటి పరిస్థితి. అంటే భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తకి
ఎంత పెద్ద ఎత్తున గుర్తింపు ఉంటుందనేటువంటి విషయానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఇవాళ ముఖ్యంగా మా జిల్లాతో వీర్రాజు గారికి ఉన్నటువంటి అనుబంధం, పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఏలూరు జిల్లా కూడా ఉంది. విక్రమ్ కిషోర్ గారు కూడా వచ్చినట్టున్నారు, నేను ఆయన పేరు చెప్పడం మర్చిపోయాను ఇందాక. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సోము వీర్రాజు గారు తిరగనటువంటి గ్రామం లేదు. సోము వీర్రాజు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ గ్రామం వెళ్ళినా కానీ 10 మంది కార్యకర్తలను పేరు పెట్టుకుని పిలిచేటువంటి పరిస్థితి. తూర్పు గోదావరి జిల్లా కన్నా పశ్చిమ గోదావరి జిల్లాతో ఎక్కువ అనుబంధం ఉంది. నాలాంటి కార్యకర్తలు ఒకడు కేంద్ర మంత్రి అయినా, మాణిక్యాలరావు లాంటి ఒక కార్యకర్త రాష్ట్ర మంత్రి అయినా దానికి ప్రేరణ స్ఫూర్తి సోము వీర్రాజు గారు అని చెప్పడంలో నేనేమీ కూడా సందేహించను. వీర్రాజు గారు భీమవరంలో చదువుకున్నారు, డిఎన్ఆర్ కళాశాలలో. ఆ ప్రాంతం మీద మంచి మిత్రులు ఉన్నారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు. ఆయన చదువుకునేటువంటి సమయంలో పాగా సత్యనారాయణ గారు కూడా కళాశాలలో చదువుకున్నారు. వీర్రాజు గారు ఆ తర్వాత కాలంలో విద్యార్థి పరిషత్తులో పనిచేసిన తర్వాత పార్టీలో బాధ్యత తీసుకున్నారు. తీసుకున్నాక భీమవరంలో కార్యకర్తల సంఖ్యని పెంచాలి, అప్పుడు పార్టీలో భీమవరం ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి కులాలు ఏతున్నాయో ఆయన కులాల గురించి కాదు, ఆయన ఆలోచన విధానం గురించి మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. కాపుల నుంచి పార్టీలో నాయకులు ఉన్నారు, అప్పటికే బీసీ నాయకులు ఉన్నారు పార్టీలో. కానీ భీమవరంలో ఒక క్షత్రియుడు, యాక్టివ్గా ఉండేటువంటి క్షత్రియ యువకుడు మనకి కావాలి అని నేను వాస్తవంగా వామపక్ష విద్యార్థి సంఘాల్లో చురుగ్గా పనిచేసేటువంటి నాయకుడు. నాకు పెద్దగా అవగాహన లేదు. ఉదయం పూట కొన్ని సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళేవాడిని, విద్యార్థి సంఘం ఏఏఎస్ఎఫ్లో పనిచేసేవాడిని, ఏఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీగా కూడా పనిచేసి. ఆ సమయంలో వీర్రాజు గారు ఒక క్షత్రియుల్ని ఈ ప్రాంతంలో మనం పికప్ చేయాలనేటువంటి ఆలోచనతో సత్యనారాయణ గారిని తీసుకుని నన్ను కలవడం, పదే కలవడం. వెహికల్స్ లేవు, కార్లు లేవు, మోటార్ సైకిల్ కూడా లేవు. ఇక్కడ గోదావరి స్టేషన్లో రైలు ఎక్కి, భీమవరం రైల్వే స్టేషన్లో దిగి, రిక్షా ఎక్కి, మన ఇంటి దగ్గర లేకపోతే మళ్ళీ మన ఇంటికి వచ్చే వరకు ఇంటి దగ్గర కూర్చుని ఉండి సాయంత్రం వరకు నువ్వు భారతీయ జనతా పార్టీలో చేరాలి అని దాని సిద్ధాంతాన్ని చెప్పి ఒత్తిడి తెచ్చి నేను 1991లో భారతీయ జనతా పార్టీలో చేరాను అంటే దానికి కారణం సోము వీర్రాజు గారు అనేటువంటి విషయం నేను సగర్వంగా చెప్పాను. ఆయన అడుగుజాడలో పనిచేశాం పశ్చిమ గోదావరి జిల్లాలో. నేను కానీ, మాణిక్యాలరావు గారు కానీ, పివిఎస్ వర్మ గారు కానీ, పాగా సత్యనారాయణ గారు కానీ, మాలతీరాణి గారు కానీ అందరం కూడా, ఎందుకంటే ఆయన కష్టపడేటువంటి విధానం, కోపం ఎక్కువ. కోపం వచ్చినప్పుడు మనం సరిగా పని చేయనటువంటి సందర్భంలో మందలించినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. తిడతారు, ఇంకా బాగా పనిచేయాలనేటువంటి ఒక తపన ఆయనకి. మాకు బాధ కలిగేది, ఎందుకు ఈ విధంగా ఆయన కోపపడుతున్నారని. కానీ తర్వాత అర్థమయ్యేది ఆయన ఎందుకు మా మీద కోపపడారనేటువంటి విషయం. నాకు కూడా కోపం ఎక్కువ, నాకు కూడా చాలా కోపం ఎక్కువ. కానీ నేను ఒక్కరిని కోపాన్ని తమాయించుకుని పనిచేశానంటే అది సోము వీర్రాజు గారితో మాత్రమే అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఎందుకు ఆ విధంగా పనిచేశానంటే అనుక్షణం పార్టీ కోసం పరితపించేటువంటి వ్యక్తి, కష్టపడి పనిచేయాలనేటువంటి తపన, పార్టీని పికప్ చేయాలనేటువంటి తపన. ఆ తపనతో మనకు స్ఫూర్తి నుంచి పార్టీలో జాయిన్ చేసి మనం నడిపిస్తున్నటువంటి వ్యక్తి మన మీద కొన్ని సందర్భాల్లో కోప్పడినా
మనం తమాయించుకోవాలనేటువంటి ఆలోచనతో నేను ఎప్పుడు సోమవీర్రాజు గారితో ఈనాటి వరకు విభేదించలే. అదేవిధంగా తర్వాత కాలంలో 91లో నేను మొదటి సమావేశానికి వచ్చినప్పుడు రాజమండ్రిలో సుబ్రహ్మణ్య మైదానంలో జరిగినటువంటి సమావేశంలో ఆయన రాష్ట్ర బీజేపీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత యువమోర్చా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అనేక బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి సోమవీర్రాజు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి సోమవీర్రాజు గారని చెప్పడంలో సందేహం లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా అంటే పని చేసేటువంటి క్రమంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కూటమిలో ఉన్నటువంటి సందర్భంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మిత్రపక్షాలతో కలిసి పనిచేసినటువంటి సందర్భంలో అంటే ఎక్కడ కార్యకర్తలకు అవమానం జరిగినా, భారతీయ జనతా పార్టీ చిన్నచూపు చూసినా సహించకుండా నిర్మోహమాటంగా కార్యకర్తల తరపున మాట్లాడేటువంటి ఏకైక వ్యక్తి సోమవీర్రాజు గారు అనే సందేహం ఉంది. ఈ సందర్భంలో పార్టీలో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి రాష్ట్రమంతా పర్యటించి కార్యకర్తలకు భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి సోమవీర్రాజు గారు. ఆ తర్వాత 24 ఎన్నికలు జరిగాయి. 24 ఎన్నికల్లో రాష్ట్రంలో 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీకి పొత్తుల్లో భాగంగా కేటాయిస్తే సోమవీర్రాజు గారికి ఎక్కడా కూడా పోటీ చేయడానికి అవకాశం రాలేదు. ఆయన అడగలేదు. పార్టీ చేయమంటే చేస్తాను, లేకపోతే చెయ్యను అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి సోమవీర్రాజు గారు అనేటువంటి విషయం మీ అందరికీ వాళ్ళు చెప్తున్నా. చాలా మందికి విషయాలు తెలియాలి కాబట్టి మీరంతా అడగండి. మీరు అడగండి. సీట్ అడిగేటువంటి విషయంలో ఈ రాష్ట్రంలో ఎవరికైనా హక్కు, అధికారం ఉన్నాయంటే అది మీకు ఉంది, అడగండి అంటే నేను అడగను. పార్టీ అవకాశాన్ని బట్టి పార్టీ అవకాశం ఇస్తుంది, కానీ నేను అడిగేటువంటి ఆలోచన నాకు లేదు. ఇది భారతీయ జనతా పార్టీలో పద్ధతి కాదని చెప్పినటువంటి వ్యక్తి సోమవీర్రాజు గారు. నాకు అవకాశం వచ్చింది. నేను కార్యకర్తను. నాకంటే పనిచేసేటువంటి వాళ్ళు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. సీనియర్స్ ఉన్నారు, కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ పొలిటికల్ ఈక్వేషన్స్లో నరసాపురం పార్లమెంటు భారతీయ జనతా పార్టీకి రావడం ఒక ఎత్తు అయితే, భారతీయ జనతా పార్టీ కేటాయించినటువంటి సందర్భంలో అనేక మంది ఆ పార్లమెంట్ సీటుపై దృష్టి పెట్టి నరసాపురం పార్లమెంట్ సీటుపై కన్ను వేసి 100 కోట్లు ఖర్చు పెడతాం, ఆ పార్లమెంట్ సీటు మాకు ఇవ్వాలి అనేటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పారిశ్రామికవేత్తలు లేకపోతే కొత్తగా చేరినటువంటి వ్యక్తులు ప్రయత్నం చేసినప్పటికీ నరసాపురం పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కేటాయిస్తే అక్కడ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ కావాలి, ఒక పార్టీ కార్యకర్త కావాలి అని చెప్పినటువంటి వ్యక్తి, నిలబడినటువంటి వ్యక్తి సోమవీర్రాజు గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా. ఇవాళ శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి అయ్యాడు అంటే భారతీయ ముఖ్యంగా మొట్టమొదటి ప్రయారిటీ పార్టీ అయితే నన్ను అడుగడుగునా ప్రోత్సహించి నేను అభ్యర్థిని చేసినటువంటి వ్యక్తి, నా గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి సోమవీర్రాజు గారు అనేటువంటి విషయం ఈ సందర్భంగా చెప్తుంది. ఇది భారతీయ జనతా పార్టీ గొప్పతనం. అవకాశం వచ్చినప్పుడు కార్యకర్తలను ఎమ్మెల్యేని చేస్తుంది, పార్లమెంటు సభ్యులు చేస్తుంది, ఎమ్మెల్సీని చేస్తుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గ్రహించాలి. నేను కూడా ఇబ్బందులు పడ్డాం. గతంలో టికెట్లు వచ్చినటువంటి సందర్భంలో పొత్తుల్లో భాగంగా కొంతమంది కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు సీనియర్ కార్యకర్తలుగా మేము కూడా ఇబ్బందులు పడ్డాం. 9 సంవత్సరాల పాటు జిల్లా బీజేపీ, ఉమ్మడి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశా. ఆ రోజుల్లో కార్యకర్తలకు పడ్డ కష్టాలు చూసి మన పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఎంపీలైనా, శాసన ఎమ్మెల్యేలైనా మన కార్యకర్తలను
రెండో ప్రయారిటీగా చూడడం సహించలేక అనేక రాత్రులు నిద్ర పట్టకుండా గడిపినటువంటి రోజులు ఉన్నాయి. చెప్పుకునేటువంటి నాయకులు తక్కువ మంది ఉన్నారు. సోమ వీర్రాజు గారు, ఒకనొక సమయంలో వేణుగోపాల్ రెడ్డి గారు, ఆ తర్వాత రవీంద్ర రాజు గారు సంఘటనా మంత్రులు. స్వార్థం ఉండదు కాబట్టి మన బాధ ఎన్నో ఉంటే వాళ్ళకి చెప్పుకునేటువంటి పరిస్థితి. ఏ విధంగా నాకు అవకాశం వచ్చింది, పెద్ద ఎత్తున మెజార్టీతో నెగ్గాను. ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా 25 పార్లమెంట్ సీట్లో ఏదైనా మొట్టమొదటి నెగ్గేటువంటి పార్లమెంట్ సీట్ ఉందనంటే అది భాజపా కార్యకర్త పోటీ చేసినటువంటి నర్సాపూర్ పార్లమెంట్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పు. నెగ్గాక మంత్రినయ్యా. ఇందాక విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పారు, ఇది కదా భారతీయ జనతా పార్టీ కార్యకర్తను గుర్తించే విధానం అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అవకాశం వచ్చినప్పుడు నన్ను పార్లమెంట్ సభ్యుడిని చేసింది, మంత్రిని చేసింది, సత్యకుమార్ గారిని రాష్ట్ర మంత్రిని చేసింది, వీర్రాజు గారిని రెండోసారి ఎమ్మెల్సీ చేసింది, గతంలో మాధవ్ గారిని ఎమ్మెల్సీ చేసింది. రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తలు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీస్గా అయ్యేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కూడా చెప్తాం. దయచేసి అందరూ కూడా పనిచేసే విధానాన్ని అలవాటు చేసుకో. చాలా మంది కొత్త కార్యకర్తలు వచ్చారు. మన సిస్టంలో పనిచేసే విధానం దయచేసి అవలంబించుకోవాలి. వీర్రాజు గారు ఏ రకంగా పనిచేశారు పార్టీ కానీ ఉదాహరణగా తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీలో పైరవీలకు ఆస్కారం ఉండదనేటువంటి విషయాన్ని మొత్తం ముందుగా కార్యకర్తలంతా గ్రహించారు. ఢిల్లీ చుట్టూరు 10 సార్లు తిరిగిన పైరవీల ఆధారంగా నాయకులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీలో పదవులు వస్తాయి అంటే అది మన యొక్క సరైనటువంటి అభిప్రాయం కాదనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా. దానికి ఉదాహరణ వీర్రాజు గారు రెండోసారి ఎమ్మెల్సీ కావడం. వీర్రాజు గారు ఒకసారైనా ఢిల్లీ వెళ్ళారా? ఎమ్మెల్సీ కావాలని అడిగారా? అసలు ఎమ్మెల్సీ సీటు మనకు వస్తుంది, 4 సీట్లో మనకు వస్తుంది అనేటువంటి ఆలోచనే మనకు ఎవరికి లేనటువంటి పరిస్థితి. ఒకరోజు ముందు మనకు ఎమ్మెల్సీ స్థానం కేటాయించడం, వారు 4కి 3 ప్రకటించుకుని ఒకటి జనసేనకి ఇవ్వడం, ఇది బీజేపీకి ఇస్తారేమో అనేటువంటి ఒక ఆలోచన కార్యకర్తల్లో. వీర్రాజు గారికి ఏమండి ఎమ్మెల్సీ అవకాశం ఉంది, ప్రయత్నం చేద్దామంటే మన పార్టీలో ప్రయత్నం చేయడం ఉండదు, ఎవరిని ఎమ్మెల్సీని చేయాలనేటువంటి విషయం కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి రాజమండ్రిలో ఉన్నటువంటి వ్యక్తి పార్టీ సరైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎందుకు తీసుకుందంటే పార్టీ నాయకత్వానికి తెలుసు, పార్టీకి అహర్నిశలు ఎవరైతే కష్టపడి పనిచేశారు, పార్టీలో క్రమశిక్షణతో పనిచేశారు, గత ఎన్నికల్లో అవకాశం రానప్పటికీ పోటీ చేయడానికి అంత క్రితం 7-8 నెలల వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రం అంతా కార్యకర్తలు ప్రేమించేటువంటి వ్యక్తికి 2024లో పోటీ చేయడానికి అవకాశం రానప్పటికీ ఒక్క మాట అయినా మాట్లాడారా వీర్రాజు గారు నేను అడుగుతూ ఉన్నా. పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుడుగా రాజమండ్రి పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంటుతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలు కూడా తిరిగి ఏమాత్రం కూడా బాధ లేకుండా పనిచేసినటువంటి వీర్రాజు గారు కాబట్టి కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ వీర్రాజు గారి సిన్సియర్ను గుర్తించే ఢిల్లీ పెద్దలు వీర్రాజు గారిని పిలిచి ఎమ్మెల్సీకి నామినేషన్ వేయమని చెప్పారు. రెడ్డి కాల వీర్రాజు గారు ఎమ్మెల్సీ ఆశించలే, ఓటర్ లిస్టులో పేరు చూసుకోలే, ఏమీ రెడీ చేసుకోలే నామినేషన్ కావాల్సి.
ఉదయం 10:30కి ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ చేస్తే అప్పుడప్పుడు పరిగెట్టుకుంటా వెళ్ళి హెలికాప్టర్ మీద స్పెషల్ ఫ్లైట్లో మ్యాండేట్ వచ్చి అన్నీ రెడీ చేసుకుని ఆఖరి నిమిషంలో సోమవీర్రాజు గారు నామినేషన్. అంటే పార్టీకి ఏ సందర్భంలో ఎవరికి ఏ సమయంలో అవకాశం ఇవ్వాలి అనేటువంటి విషయంలో పార్టీ పెద్దలకి ఒక ఆలోచన ఉంటుంది అనేటువంటి విషయం చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్తున్నా. నాకు ఇబ్బందిగా ఉండేది చెప్పాలి నా మనసులో ఉన్నటువంటి మాట. నేను కేంద్ర మంత్రిని అయ్యా. 91 నుంచి నన్ను ఎన్ని తప్పులు చేసినా, ఆవేశపడినా, కోప్పడినా నన్ను మందలించి నన్ను సరైన మార్గంలో పెట్టినటువంటి వ్యక్తులు చలపతిరావు గారు, వీర్రాజు గారు. ఈయన పికప్ చేసినటువంటి మాణిక్యాలరావు గారు మంత్రి అయ్యాడు. ఆయన పికప్ చేసినటువంటి కార్యకర్తను నేను కేంద్ర మంత్రిని అయ్యాను. సోమవీర్రాజు గారు ఏ బాధ్యతలు లేకుండా ఉంటే నా మనసులో బాధ ఉంది. ఆయన కలిసినప్పుడల్లా నేను ఇబ్బంది పడేవాడిని. కానీ చివరికి పార్టీ కేంద్ర నాయకత్వం ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా గర్వపడేటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ నాయకత్వం తీసుకుంది అనేటువంటి విషయం. కాబట్టి చాలా సమయమైంది. మీ అందరికీ కూడా చెప్తున్న కార్యకర్త మిత్రులకి కష్టపడి పనిచేయండి, కష్టపడి పనిచేయండి. 91లో మేము పనిచేసినప్పుడు, అంత క్రితం 80 నుంచి సోమవీర్రాజు గారు పనిచేసినప్పుడు సౌకర్యాలు లేవు. ఎవరింట్లో టెలిఫోన్స్ లేవు, ఎవరి చేతిలో మొబైల్ ఫోన్ లేదు. మొబైల్ ఏం ఫోన్ కాదు, మామూలు ఫోన్ కూడా లేదు ఎవరిళ్లలో. ఎవరికి మోటార్ సైకిల్ లేదు వీర్రాజు గారితో సహా. ట్రైన్ ఎక్కితే ట్రైన్ దిగడం, లేకపోతే మళ్ళీ తిరిగి ట్రైన్ ఎక్కడం. వాళ్ళందరికీ కార్లు వచ్చాయి, ఆదాయ మార్గాలు పెరిగాయి, టెక్నాలజీ పెరిగింది. ఎంత పని చేస్తే అంత పని చేసుకున్నట్టు ప్రొజెక్ట్ చేసుకోవడానికి సోషల్ మీడియా ఉంది. కాబట్టి పని చేయడం అనేది అలవాటుగా చేసుకోవాలి. మన పని మనం చేసుకుంటూ పోతే పార్టీ ఏదో ఒక రోజు గుర్తిస్తుంది. మీలో ఉన్నటువంటి కార్యకర్తలు చాలా మందిని ఎమ్మెల్సీలను, శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని కూడా చేస్తుంది అనేటువంటి విషయం చెప్తాం. మన బాధ్యత మనం గుర్తించి పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల ఆధారంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రతిదాన్ని కూడా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా చెప్తున్నా. వేల మంది దగ్గర ప్రచారకుల వ్యవస్థ ఉంది. ప్రచారకులు ఏం ఆశించి రాత్రి బావుల్లో పనిచేస్తారనేటువంటి ఒక ఉదాహరణ ఆలోచన మనం చేయాలి. పదవి ఆశించకుండా, వివాహాలు చేసుకోకుండా, నిరంతరం పర్యటనలు చేస్తూ, సమాజాన్ని జాగృతం చేస్తూ, మన గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి ప్రచారకులు ఏం ఆశించి వాళ్ళు పనిచేస్తున్నారనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గ్రహించాలి దయచేసి. అదేవిధంగా చెప్తున్నా, చాలామంది కొత్తగా వచ్చారు పార్టీలోకి, చాలామంది సీనియర్స్ ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో గ్రూపు రాజకీయాలు ఉండవు. ఒకే ఒక రాజకీయం భారతీయ జనతా పార్టీ రాజకీయం. గ్రూపులు కట్టి రాజకీయాలు చేయాలి అంటే భారతీయ జనతా పార్టీలో చెల్లదు అనేటువంటి విషయాన్ని మనమంతా కూడా గ్రహించాలి దయచేసి. భారతీయ జనతా పార్టీలో గ్రూపులు పెట్టి రాజకీయాలు చేయాలనుకునేటువంటి వ్యక్తులు చాలా మంది చరమగీతం పాడింది పార్టీ అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తుంచుకోవాలి. పనిచేసేవాడే నాయకుడు భారతీయ జనతా పార్టీలో. నాయకుల చుట్టూ తిరిగినంత మాత్రాన భారతీయ జనతా పార్టీలో సాగదు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తించాలి దయచేసి. గ్రూపు రాజకీయాలు భారతీయ జనతా పార్టీలో లేవు, ఉండకూడదు. అంటే అవసరాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ఏరియాని బట్టి కొంతమంది కార్యకర్తలకు, కొంతమంది నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. కొంతమంది కార్యకర్తలకు, కొంతమంది నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి.
ఆ విధంగా సన్నిహిత సంబంధాలు ఉన్నంత మాత్రాన ఫలానా కార్యకర్త ఫలానా వారు గ్రూపు అని రాజకీయం చేస్తే పార్టీ జాతీయ రాష్ట్ర నాయకత్వాలు చూస్తూ ఊరుకోవనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నా. ఏడైనా గ్రూపులు కట్టామా? వీర్రాజు గారికి 10 అసెంబ్లీలో 6 పార్లమెంట్ స్థానాల్లో ఒక చోట కూడా సీటు రాకపోతే వీర్రాజు గారు నోరిప్పి మాట్లాడారా? అందరు విజయానికి కష్టపడి పనిచేశారు. అటువంటి వ్యక్తికి ఈవేళ ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. కాబట్టి పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు నిరంతరం చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చింది. ఈ వారంలో అసెంబ్లీ క్రియాశీలక సభ్యుల సమావేశాలు పెట్టమన్నారు. 10వ తారీఖున పల్లికి పోదాం అనేటువంటి కార్యక్రమాన్ని పార్టీ పిలుపుచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా పార్టీ కార్యక్రమాల్లో సీరియస్గా ఇన్వాల్వ్ కావాలి. అసెంబ్లీ వారి క్రియాశీలక సభ్యుల సమావేశాలు విస్తృతంగా జరగాలి. పల్లికి పోదాం అనేటువంటి కార్యక్రమంలో దాదాపు 8 గంటల పాటు గ్రామంలో ఉండమని పార్టీ కార్యాచరణ ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా వీర్రాజు గారి ఊరికే అవకాశాలు రాలే, శ్రీనివాస వర్మ కూడా ఊరికే అవకాశాలు రాలే, మాణిక్యాలరావు గారికి కానీ మాధవ్ గారికి కానీ ఊరికి అవకాశాలు రాలే. రేపొద్దున వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది నాయకులకు కార్యకర్తలకు భవిష్యత్తులో తప్పనిసరిగా అవకాశాలు వస్తాయి. వారంతా కూడా కష్టపడి పనిచేశారు సంవత్సరాల పాటు నిబద్ధతతో. కాబట్టి ఆ విధంగా పనిచేయడం ద్వారా మరి రాబోయేటువంటి రోజుల్లో పార్టీ అభివృద్ధిలో మనమంతా కూడా ముఖ్యమైనటువంటి భూమికి పోషించాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ మరి ఈవేళ 2వసారి ఎమ్మెల్సీగా అయినటువంటి సోమ వీర్రాజు గారిని మనసారా కూడా అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఆయన మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. అధ్యక్షులు శ్రీ పికి నాగేంద్ర గారు ఈ కార్యక్రమానికి ఇంకా చాలామంది కార్యకర్తలు ఎంతో ఓపికతో ఈ సమావేశంలో ఉన్నారు. మనకి కమిట్మెంట్ ఉంది కాబట్టి వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా మీరందరూ ఈ సమావేశంలో ఉన్నందుకు ఒక కార్యకర్తగా మీ అందరు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సహజంగా నేను ఈ సన్మానాలకి వాటికి పెద్దగా కోరుకోను. అంటే కార్యకర్తల అభిమానంతో కొన్ని ఆయన ఆ గుంటూరులో ఒక 250 మందిని పెట్టి పెద్ద స్వాగత సత్కారం చేయడం, నేను తిరుపతి వెళ్ళాను ఎయిర్పోర్ట్కి రావడం, నేను నడిచి వెంకన్నబాబు దగ్గరికి వెళ్ళాను నాతో కార్యకర్తలు రావడం, నేను గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాను మధ్యలో చిత్తూరులో భోజనానికి ఆగాను కార్యకర్తలు అందరూ కూడా కలవడం, ఇదంతా కూడా ఒక కార్యకర్తగా నేను జీవితంలో అదృష్టంగా భావిస్తాను తప్ప భగవంతుడు నాకు ఈ అవకాశం కల్పించాడు, ఆర్గనైజేషన్ నాకు ఈ అవకాశం కల్పించింది. ఒక బాధ్యత అనేది అది ఎంత పెద్దది అనే విషయాన్ని నా అనుభవంతో మీ అందరు కూడా చెప్తున్నాను. నాకు 14లో నేను ఎలక్షన్ కమిటీ చైర్మన్ని. మొన్న నేను బుచ్చి చౌదరి గారు జన్మదినానికి వెళ్ళాను. వాస్తవంగా 14లో కూటమి పెద్దలు నన్ను రాజమండ్రిలో పోటీ చేయమన్నారు ఎమ్మెల్యేగా. నాకు మంత్రి కూడా మీరే అవుతారు, మీరే సీనియర్ అన్నారు. నా కోసం బుచ్చి చౌదరి గారిని రూరల్కి పంపించారు. కానీ మాణిక్యాలరావు గారికి సీట్ ఇచ్చాం. అలానే నరసాపురంలో అనుకోని విధంగా
ఒక కొత్త వ్యక్తి పెద్దల్ని మనం పార్టీలోకి తీసుకొచ్చాం. నేను ఈ జోన్లో పనిచేసే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను. సార్, మాణిక్యాల గారు కొత్త, నేను మళ్ళా రాజమండ్రిలో పోటీ చేయడం, నేను మంత్రి అవ్వచ్చు, కానీ ఆయన నెగ్గాలి, అక్కడ నర్సాపురం నెగ్గాలి, రాజమండ్రి కూడా నెగ్గాలి. ఈ మూడు నేను తిరుగుతాను సార్ పార్టీ కోసం, నన్ను వేరే విధంగా అనుకోవద్దు. ముందు నేను చెప్పలేదు ఈ విషయం, చెప్పకపోతే రాజమండ్రి సీట్ మళ్ళీ రాదు. దీన్ని పార్టీలో కొత్తగా చేరినటువంటి ఆకుల సత్యనారాయణ గారికి ఇస్తాను సార్ అంటే వారు పెద్దలు అంగీకరించారు. నీ ఇష్టం వీర్రాజు అన్నారు. నాకు తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. పార్టీలో చాలామంది కార్యకర్తలు ఇప్పుడు ఏదేదో కోరుకుంటూ ఉంటారు, వీర్రాజు అదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుందని. కానీ మీ హృదయంలో ఉన్న ఆ ప్రేమ నాకు చాలు. అంతే తప్ప ఎక్కువగా ఎవరి గురించి, మీ ప్రేమతో నా గురించి ఆలోచన చేయొచ్చు. నేను ఈ విషయాన్ని కూడా ఎందుకు ప్రస్తావించానంటే, నాకు ఇది చాలు. నేను మినిస్టర్ అవ్వాలంటే నేను రాజమండ్రిలో 14లోనే మంత్రి అయ్యేవాడిని. కోరికలు కాదు, కమిట్మెంట్ ప్రధానం. మనకి కోరికలు ఉండడం, ప్రతి కార్యకర్తకి కోరికలు ఉండాలి. కోరికలు ఉండడం అనేది తప్పు కాదు, కమిట్మెంట్ అనేది ప్రధానం. మన పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ దేశం కోసం ఏర్పడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ. పార్టీ కాదు ఇది, భారతదేశం కోసం ఎప్పుడైనా ప్రపంచ దేశాల్లో దీన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక సంకల్పంతో పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ భారతీయ జనతా పార్టీ. పెద్ద లక్ష్యం, సుదీర్ఘమైనటువంటి లక్ష్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దీనిలో ఆలోచనలే వేరేగా ఉంటాయి భారతీయ జనతా పార్టీవి. ఈ పార్టీని ఎప్పుడు పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఏ రాజకీయ పార్టీ కానీ బాధ్యత నుంచి, పవర్ నుంచి తప్పించేటువంటి ప్రసక్తి లేదు. ఎప్పటికైనా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ఉంటాం. అధికారం కోసం కాదు, అభివృద్ధి చేయాలి ప్రతి గ్రామం కూడా. అది నా యొక్క సంకల్పం, నా యొక్క కమిట్మెంట్, నా యొక్క ఆలోచన, నా యొక్క నిద్రలో ఉన్న అదే నా ఆలోచన. నా ప్రతి ప్రాంతంలో కూడా నా సంస్థ ఉండాలి. ఇది ఏ రాజకీయ పార్టీ కార్యకర్తకైనా సహజంగా ఉన్నటువంటి ప్రక్రియ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన దేశ ప్రధాని గురించి వారి మనసులో ఉన్నటువంటి విషయాల్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. వారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలి, ఇట్స్ ఎన్ హిస్టారికల్ నెసెసిటీ అని వారు అంటున్న సందర్భంలో మనం వారి లీడర్షిప్లో ఈవేళ మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేది నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యంగా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. దీన్ని మనం అందరం కూడా, ఇప్పుడు వర్మ గారు చెప్పారు, నేను ఎక్కువ సమయం మాట్లాడను, చాలా సఫికేషన్గా ఉంది. వర్మ గారు చెప్పారు మనం పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి. నేను పార్టీలో అనేక రకాలైనటువంటి పెద్దలను నేను చూశాను. డబ్బు కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు ఉన్న వాళ్ళని చూశాను. సో ఏమీ లేనటువంటి వ్యక్తులు కూడా పనిచేయడం కోసం తపంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని, అనేక రకాలైన వ్యక్తుల్ని 1978 నుంచి గమనిస్తున్నాను. 78లో పార్టీలో చేరేటప్పటికే ఇక్కడ ఉన్నటువంటి విధానాన్ని, అక్కడ ఉన్నటువంటి విధానాన్ని ఆ వేళ పనిచేస్తూ ఉన్న సందర్భంలో అనేక మంది పెద్దలు వాడి యొక్క జీవితాన్ని ఎలా, ఎంతకాలం నుంచి అర్పించారో అనేటువంటి ఆలోచన కానీ గమనించినప్పుడు, ఇందాక ఎవరో నా హిస్టరీ రాయమన్నారు. నా హిస్టరీ కాదు, పార్టీలో నాకున్నటువంటి అనుబంధాన్ని, అనేక మంది పెద్దల యొక్క జీవితాన్ని దగ్గర నుంచి గమనించినప్పుడు ఆ విషయాలు తెలియచేయాలి. నాకున్నటువంటి పరిచయాలు,
నాకు కూడా అనిపించింది పిక్కితో మాట్లాడుతుంటే. రామ్మాధవ్ గారి నాన్నగారు, నేను డిగ్రీ అయింది, ఉద్యోగం మానేసి కాతేరు వచ్చేసాను, రాజమండ్రి వచ్చాను భీమవరం నుంచి. కానీ నేను పార్టీ పనిచేయాలి, కానీ నేను వ్యాపారం కూడా చేయాలి అని ఒక కిరాణా కొట్టు. ఎంత సమయం అమ్మాలా కిరాణా కొట్టు అంటే ఉదయం 6 నుంచి 8 గంటలకు అమ్మాలి, రాత్రి 6 నుంచి 8 గంటలకు క్లోజ్ చేసేయాలి. 8 గంటల తర్వాత రాత్రి పార్టీ పనిచేయాలి, ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేసి మళ్ళీ పార్టీ పనిచేయాలి రాజమండ్రి వెళ్ళి. నేను కానీ ఈ టైం ఇంతకంటే ఎక్కువగానే అమ్ముతానేమో అని వర్ణా సూర్యనారాయణ గారు, రామ్మాధవ్ నాన్నగారు 8:30కి కాతేరులో నేను కొట్టమ్మేటువంటి పేటకు వచ్చేవారు. ఆయన ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చేవారు, ఎలా వచ్చేవారు? ఆయన అమలాపురంలో బయలుదేరి 5 గంటలకు లేచి బస్సు ఎక్కి రాజమండ్రిలో దిగి, రాజమండ్రి నుంచి కాతేరు వచ్చి బస్ స్టాండ్ మా కాతేరు రోడ్డు మీద దిగి నేను కొట్టమ్మే ప్రాంతానికి 1 కిలోమీటర్ నడిచి వచ్చేవారు ఆయన. నాకు అనిపించేది, వీర్రాజు ఇంకా కొట్టుకట్టలేదేంటి అని. ఈ మాట చెప్పడానికి ఆయన అంత దూరం నుంచి నా దగ్గర రావడం. ఒక వ్యక్తిని నిర్మాణం చేయాలంటే ఒక వ్యక్తి దగ్గర ఒక విగర్ ఉంది, వాడిని ఏదో విధంగా కమిట్మెంట్ తోటి పని చేయించాలి. వర్మ గారు కానీ సత్యనారాయణ గారు కానీ చాలామంది చెప్తున్న సందర్భాల్లో నేను వారందరినీ గమనించేవాడిని. వారి యొక్క జీవితం గురించి నేను మీ అందరు కూడా నేను చెప్పలేను. వారు 80లో ఎమ్మెల్సీగా పోటీ చేశారు, ఎస్పీబీకే సత్యనారాయణరావు గారి మీద పోటీ చేశారు. పార్టీ పెట్టి 4 నెలలు కూడా అవ్వదు. ఆ టైంలో ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఎస్పీబీకే సత్యనారాయణరావు గారు 6వ కౌంట్లో నెగ్గారు. 6వ రౌండ్లో నెగ్గారు. ఒక పంతుల మీద నేను 6వ రౌండ్లో నెగ్గిన జమీందార్ని, జిల్లా పరిషత్ చైర్మన్ని, నేను నెగ్గలేదు, ఈ బీజేపీ కార్యకర్త నెగ్గాడని తెచ్చిన దండ ఆయన కేసు ఆయన వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తి వర్ణా సూర్యనారాయణ గారు. ఆయన మరణించారు. ఆయన గురించి ఒక బుక్ ఆయన గురించి రాయాలి. ఆయన గురించి రాసిన తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యక్తులను చూసినప్పుడు నా మనసు వేరేగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత చలపతిరావు గారు ఆయన ప్లేస్లో వచ్చారు. ఆయన తిరగడం, ఒరేయ్ ఈవేళ రాత్రి రా, ఏ హోటల్కి తీసుకెళ్తాం, మెదడు ఉందా, మెదడు కాళ్ళు ఉన్నాయా, తలకాయ ఉందా అని మా తల తినేసి పార్టీ పని కూడా అని తిప్పేవారు ఆయన. ఆయన కూడా రిక్షా మీద తిరిగేవారు. అసలు ఏంటి ఈ విధానం? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఎవరన్నా ఎప్పుడన్నా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారం వస్తుందని వాళ్ళు పనిచేశారా? మీ అందరూ కూడా ఆలోచించండి. వాళ్ళ కౌన్సిలర్ అవ్వాలనుకున్నారా, పంచాయతీ బోర్డు మెంబర్ అవ్వాలనుకున్నారా? ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ విధంగా తపన పడ్డారా? మీరందరూ పనిచేయడానికి ఈవేళ ఎలాంటి పరిస్థితి భారతదేశంలో ఉంది, మీరు ఎలా పనిచేయాలనేది మీరు ఆలోచించాలి. ఆనాడు బస్సు మీద వస్తేనే కానీ, ఆనాడు రిక్షా మీద వస్తేనే కానీ, ఫోన్ ఉన్న వ్యక్తి లేనప్పుడు, నరేంద్ర మోడీ లేనప్పుడు, వాజ్పేయి ప్రధాని కానప్పుడు, వాళ్ళందరూ కూడా ఇంత కష్టపడి ఇన్ని విధాలుగా తపనబడినటువంటి సత్యనారాయణ గాని, వర్మ కానీ వీళ్ళందరూ అనేక మంది ఈవేళ మీ ఎదురుగుండా నరేంద్ర మోడీ ఉన్నాడు, దమ్మున్న మగోడు ఉన్నాడు మీ ఎదురుగుండా. ఈవేళ ఈ దేశం అభివృద్ధి ఉంది మీ ఎదురుగుండా అనేక సంకల్పాలు ఉన్నాయి. ఈవేళ మీకు పనిచేయడం, ప్రతి వ్యక్తి చేతిలో టెలిఫోన్ ఉంది. ఆవేళ ఫోన్ లేదు మన ఇంట్లో, ఎవరిళ్ళలో కూడా కార్యకర్తల ఇళ్లలో ఫోన్ కావాలని అడిగితే వెంకయ్యనాయుడు గారు రాజమండ్రి వచ్చేవారు, ప్రెస్ మీట్ అయిపోయేది. వీర్రాజు ఎవరన్నా ఫోన్ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మనం అనేవారు. ఎందుకంటే ఈ ఊళ్ళో ఆ రేడియో రిపోర్టర్ లేడు. కాబట్టి ఆయనకి విజయవాడలో తెలిసిన రిపోర్టర్ ఉండేవాడు, ఆయన దగ్గరికి ఆయనకి మాట్లాడాలి. ఓ ఫోన్ ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమనేవారు. ఫోన్ ఉన్న వ్యక్తి కూడా లేడు మనకి. వాళ్ళు ఎలా మాట్లాడారు, ఏం పని చేశారు, ఎలా పనిచేశారు? ఇవాళ దేశంలో ఎన్ని మార్పులు తీసుకొస్తున్నారు, గ్రామాల్లో ఉన్నటువంటి మార్పులు ఏంటి, వికసిత భారత్ అంటే ఏంటి, స్వర్ణ భారత్ అంటే ఏంటి, మనం పనిచేయడానికి ఎంత ఈజియెస్ట్ రోడ్, 4 ways కాదు, 6 ways కాదు. రాజమండ్రి ఢిల్లీ వెళ్ళడానికి విమానం వచ్చేసింది. కార్యకర్తలు అప్పుడు ట్రైన్ మీద వెళ్ళేవాళ్ళం.
ఇప్పుడు ఏ కార్యకర్త మన కార్యకర్తలు అందరూ ఢిల్లీలో విమానంలో వస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఇంత అద్భుతమైనటువంటి ఆలోచన ధారతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇంత విజన్ ఉంది, ఇంత క్లారిటీ ఉంది, నువ్వు పనిచేయడానికి ఒక సాధన ఉంది, నీకేం లోటు అని అడుగుతున్నాను నేను. ఎంత ఈజీ మనం త్వరగా మెట్లు ఎక్కడానికి గోల్డెన్ ఆపర్చునిటీ. కాబట్టి కార్యకర్త నాకు మీ అందరికీ అనిపిస్తుంది, మా జనరేషన్ వేరు, మీ జనరేషన్ వేరు, మేము పనిచేసిన విధానం వేరు, మాకున్న ఆనాటి ఖర్చులు వేరు, ఈవేళ మీకున్నటువంటి ఖర్చులు వేరు, మీ కుటుంబాలకున్న పరిస్థితి వేరు. అయినప్పటికీ మీకున్న సౌలభ్యాలు ఈవేళ హ్యాండ్ ఫోన్ మీ చేతిలో ఉంది. ఆ దృష్ట్యా ఇదంతా కూడా గమనిస్తూ ఇప్పుడే విష్ణు గారు ఒక విషయం చెప్పారు తమిళనాడు గురించి. రేపొద్దున తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతుంది, మీ అందరూ కూడా రాసి పెట్టుకోండి. మన అమిత్ షా గారు రాత్రి 4 గంటలు నిద్రపోతాడు, 2 గంటలే పడుకుంటాడు. ఎప్పుడు బుర్ర నిరంతరం కూడా ఎక్కడ ఎవరిని ఎలా నొక్కాలి, ఎలా బీజేపీని పైకి తీసుకురావాలి. అది భారతదేశం కోసం, అది ఆయన కోసం కాదు, అది భారతదేశం కోసం. అది రాజకీయం కాదు మంది దేశాన్ని ఎప్పటికైనా సరే ఒక స్థిరస్థాయినటువంటి దేశంలో తీసుకురావాలంటే ఒక కరప్టెడ్ కంట్రీ, కరప్టెడ్ పొలిటీషియన్ ఈ దేశంలో మనం బతకనము. ఇది మన లక్ష్యం. వాళ్ళని ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఏ స్టేజ్లో ఎక్కడ తీసుకెళ్లాలో దాన్ని నిరంతరం కూడా యోచన చేసేటువంటి వ్యక్తి శ్రీ అమిత్ షా. ఇంత సౌలభ్యం ఉన్న పరిస్థితుల్లో మనం పనిచేయడం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మీరందరూ కూడా ఆలోచించండి. తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో మనం ఆగం. చాలామంది అంటారు దక్షిణ భారతదేశంలోనే మనం ఎక్కడా కూడా వీక్ కాదు. అందరూ అనుకున్నారు మనం ఎవరో వైసీపీ అది ఇదేని అనేకమైన విషయాలు వచ్చినాయి. మరి చంద్రబాబు నాయుడు గారు మనం కలిసి ఎందుకు పోటీ చేశాం, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రయత్నం చేశారు, మనకిష్టం లేదని మీరందరూ కానీ మనందరం కానీ ఎవ్వరూ అనుకోవడానికి వీల్లేదు. అంతా కూడా రాజకీయాల్లో వ్యూహాలు నడుపుతూ ఉంటాం. దానికి కూడా ఒక మనం వైసీపీకి ఎవరికి కూడా రోజు నెల అప్పిప్పించేవాళ్ళం. మనం క్యాపిటల్కి 40,000 కోట్లు ఇచ్చామా, స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ ఇచ్చామా, లేదు రైల్వే జోన్ ఇచ్చామా, అవన్నీ అతను ఉన్నప్పుడు ఏమీ ఇవ్వలేదు మనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నీ కూడా చాలా స్పీడ్, డబుల్ ఇంజిన్ సర్కారు పరిగెడుతుంది. ఎప్పుడు ఏది చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది మన పార్టీ దగ్గర ఒక వ్యూహం ఉంటుంది. నాకు మంత్రి వచ్చిందా, నాకు ఎమ్మెల్సీ వచ్చిందా, చాలా కాలం నుంచి తమిళనాడులో పనిచేయచ్చు, రేపు తన అధ్యక్షుడు ఎవరవుతారో మనకు తెలియదు. ఇదంతా కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి అవసరాలు. పదవి వచ్చినప్పుడు పదవి రానప్పుడు మనకు బాధలు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా మనం దేశం కోసం నిరంతరం కూడా తపన పడే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఈవేళ మంత్రివర్యులు వేదిక మీద ఉన్నారు. మన రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో ఈవేళ ఆక్వా కల్చరు, ఇది అమెరికా, చైనా, ఎక్కువ అమెరికా కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. జీడిపి గ్రోత్ రేటు మనకి ఈవేళ ఏదైతే ఆక్వా కల్చర్ ఉందో మన రాష్ట్రమే 48% మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే ఈ రొయ్యలు పండుతున్నాయి, ఈ చేపలు పండుతున్నాయి. వీటిల్ని ఈవేళ ట్రంప్ ట్యాక్స్ వేశారు. దాన్ని మనం ఎలా ఛేదించాలి, వాళ్ళందరినీ మన వరమ్మ గారు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఆయనకు ఆక్వా మీద బాగా అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రైతులు పిలిచారు, మాట్లాడారు, మంత్రివర్యులకు లెటర్ రాశారు. దీన్ని వర్మ గారు తప్పకుండా పట్టించుకుంటారు. ఆయన నిరంతరం కూడా అనేక అంశాల్లో నేను ఒకప్పుడు మదన పడుతూ ఉండేవాడిని. మొన్న నేను వెళ్ళి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళి 4 రోజులు ఉన్నా. అదృష్టం అంటాం, అదృష్టం కాదు, పనిచేసే విధానం. మంత్రి అయిన తర్వాత ఆయన ఒక సెక్రటరీని పిలిపించి
నేషనల్ హైవే గురించి డిస్కస్ చేసి ఆయన వాళ్ళందరితో మాట్లాడే తీరు, డిస్కస్ చేసేటువంటి తీరు నేను గమనించాను. అంతా అయిపోయిన తర్వాత అవకాశం ఉంటే ఓ పూతరేకులు తొట్ట ఓ పెట్టించాడు. అది అడిగి దొరికి చావదు, వేసేయవలసిందే. ఆ రోడ్డు అలాగే పడిపోతుంది, అది ఆగదు. అలాగే రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ అనేక మందిని ఆఫీస్కి పిలిపించుకుని నేను గతంలో ఈ డెవలప్మెంట్ మీద వాటి మీద అన్ని విధాలుగా యోచన చేస్తారా లేదా అంటే నేషనల్ హైవే వాళ్ళ కనెక్టెడ్ రోడ్ని ఆల్రెడీ శాంక్షన్ చేశారు. వారు మంత్రివర్గం నుంచి ఆల్రెడీ కొన్ని నిధుల్ని తీసుకుని సిఎస్ఆర్ ఫండ్స్ని తీసుకుని ఎమ్మెల్యేలతో కలిసి చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఆయన సొసైటీ అధ్యక్షులుగా ఒక 60-70 మందిని ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తూ మా వాళ్ళకి 2 ఇవ్వండి, 4 ఇవ్వండి. కార్యకర్తగా ఆయన నెగ్గారు. నెగ్గిన తర్వాత కార్యకర్తగా నేను ఏదో ఒకటి చేయాలి, ఒక సొసైటీ అధ్యక్షుడు చేయాలి. అట్లనే అంత క్రితం జరిగినటువంటి వాటిలో కూడా ఆయన పనిచేస్తూ వెళ్తున్నారు. మనం ఇంకా వర్మ గారిని వినియోగించి ఆక్వాగే కాదు, మన సిటీఆర్ఏ ఫంక్షన్కి వచ్చారు, వారు కూడా కొన్ని విషయాలు చేస్తామని చెప్పారు. వారు నిరంతరం కూడా పర్యటన చేస్తున్నారు. మొన్న వారికి యాక్సిడెంట్ అయింది, కాలుకి చాలా ఇబ్బంది ఉంది, అయినా పర్యటన చేస్తున్నారు, తిరుగుతున్నారు, పార్లమెంట్కి వెళ్తున్నారు. అంత క్రితం పార్లమెంట్లో కాలు స్లిప్ అయింది, ఆ ఇబ్బంది ఉంది. మరలా రెండోసారి యాక్సిడెంట్ జరిగిన తీరు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మనకు అవన్నీ ఎందుకు చెప్తున్నా, ఆయన పొగడ్డం గురించి కాదు. మన పార్టీలో సిస్టమ్ ఎలా ఉంటుందంటే, పివి చలపతిరావు గారు పనిచేసినప్పుడు ఆయన నేను గమనించేవాడిని. నేను ప్రతిరోజు తిరుగుతూ 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 కార్యకర్తల మధ్యలో చచ్చిపోవాలి, అది ఆయన ఆలోచన. ఇది మన సంకల్పం భారతీయ జనతా పార్టీలో. ఎవరు చప్పట్లో ఒకటి చచ్చిపోవాలని అనుకుంటా, ఇంట్లో ఉండాలని అనుకునేటువంటి మనస్తత్వం మన పార్టీ నాయకుల్లో లేదు. ఎప్పుడూ కార్యకర్తల మధ్యలో ఉండాలి, నేను కార్యకర్తలతో ట్రావెల్ చేయాలి. ఇప్పుడు పవర్ వచ్చింది, వాళ్ళు ఎలా అయితే పార్టీ, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, పవర్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా పనిచేయాలి. గత ఎమ్మెల్సీ వేరు, ఇప్పుడు ఎమ్మెల్సీ వేరు. దేనికి అనుగుణంగా మనం ఎలా గైడ్ చేసుకోవాలి, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి మన సైకాలజీని, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల్ని గమనంతో మనకి 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు. అందరితో కలిసి పనిచేసేటువంటి ఎమ్మెల్సీగా నాకు మరొకసారి పార్టీ అవకాశం ఇచ్చింది. నిజంగా నాకు ఏ కోరికలు లేని వాడికి నేను 9:30 వరకు ఆ వేళ నేను పడుదోలేదు. నాకు ఫోన్ చేసిన పెద్దలు నామినేషన్ రెడీ చేసావా అని అడిగారు. నేను నామినేషన్ రెడీ చేయలేదు సార్ అన్న. కార్యకర్తలు అందరూ వచ్చి లేదంటే వెంటనే నామినేషన్ తయారు చేయమన్నారు. అంటే మనం దానికోసం వెంపర్లాడకూడదు, దానికోసం చూడకూడదు. అనంతరం ఎంత అదృష్టమో చూడండి, కార్యకర్తలందరూ కూడా ఎంత ఆనందదాయకమైన విషయమో చూడండి. నా కోసం అన్నాం, మన ఆర్గనైజేషన్ కోసం 2 స్పెషల్ ఫ్లైట్లే. ఆర్గనైజేషన్ ఏ విధంగా ఆలోచిస్తుంది, నాతో 3 రోజులు మానిటరింగ్ చేశారు మన పెద్దలందరూ కూడా. ఇది చిన్న విషయం కాదు, పని చేస్తే దక్కేటువంటి ఒక ఆలోచన, అదృష్టం అన్నాం, ఆలోచన చేస్తుంది ఆర్గనైజేషను. ఇది మన సంస్థలో ఉన్నటువంటి లక్షణం, వేరే సంస్థల్లో లేదని నేను అన్ను. కార్యకర్తలు ఎవరైనా రక్షించుకుంటారు. ఆ దృష్ట్యా పని విధానాన్ని మార్పులు చేయండి. పని విధానంలో ఒక కమిట్మెంట్తో కొన్ని ఆలోచనలు నిర్మాణం చేయండి. తప్పకుండా వర్మ గారిని మరొకసారి కోరుకుంటున్నాను. ఈ ఆక్వా రైతులు వారికి భీమవరంలో దీనికి సంబంధించినటువంటి పరిస్థితి ఎక్కువ ఉంది, నాకంటే వారికి ఎక్కువ అవగాహన ఉంది. కానీ ఎందుకో ఈ ఒక్క అంశాన్ని నేను టచ్ చేయాలనుకుంటున్నాను. దీంట్లో చాలా ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉన్నాయి, వారు తప్పకుండా విషయాన్ని ఆలోచించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. సోము వీర్రాజు గారి ఆశీర్వాదం పొందడం కానీ, ఆయన యొక్క ఈ రకంగా ఆయనకి దగ్గరికి అవడం కానీ, రామసేన అనే వ్యవస్థను స్థాపించి దాదాపుగా ఈ రోజు వరకు జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో విశిష్టమైన సేవలు చేస్తూ దాదాపుగా 6 కోట్ల రూపాయల దాకా ఎప్పుడో ఖర్చు పెట్టి
ప్రజాభిమానాన్ని పొందిన చేత ఆయన ఒక విషయం తెలుసుకున్నారు. 30,000 సభ్యత్వాలు భారతీయ జనతా పార్టీలో చేసిన పని ఎవరు? అలాగే ఆయన జాయినింగ్లో 15,000 మంది భారతీయ జనతా పార్టీకి సపోర్టర్గా వచ్చారని చెప్పి తెలిసిన తర్వాత ఆయన వారిని కలవడానికి వెళ్ళాను. వారు నన్ను ఆశీర్వదిస్తూ, నన్ను చాలా ఉత్సాహపరుస్తూ, రాజకీయం అంటే ఏంటి, నా మార్గదర్శకంగా ఉంటూ నాకెంతో సహాయం చేసిన వారికి నేను ఎన్నో జన్మల పుణ్యపరంగా భావిస్తున్నాను. ఎందుకనంటే రాజకీయంలో ఎదగాలంటే సరైన మార్గదర్శకులు లేకపోతే ఏమీ సాధించలేము. నాకు మార్గదర్శకం ఉన్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎక్కువ సమయం లేనందున తొందరగా ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. 57 అక్టోబర్ 15 నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఎంతో పుణ్యదినం. ఆయన పుట్టినరోజు ఒక్కసారి చప్పట్లు కొట్టండి. సోము వీర్రాజు గారి పుట్టినరోజు అది. ఆయన జన్మించిన ఆ రోజున ఈ రోజుకి 45 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఉంటూ మనందరికీ మార్గదర్శకుడై ఢిల్లీలో ఆంధ్రుడి యొక్క గొప్పతనాన్ని ఒక మనిషిగా నిలబడి మనకు సూచనలు ఇస్తున్న ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. రెండవ పర్యాయం శాసనమండలి సభ్యునిగా ఎంపికైనటువంటి శుభ సందర్భంలో భారతీయ జనతా పార్టీ నాయకునిగా ఎన్నుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఒక పక్కన పెడితే రాజమండ్రి వాసులుగా, రాజమండ్రి ప్రాంతంలో చిరకాలంగా వారితో కలిసి రాజకీయంగా విభిన్నమైనటువంటి దృక్పథం ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క అంకిత భావాన్ని, నిబద్ధతని దగ్గర నుంచి గమనించిన వారిలో ఒకడిగా సోము వీర్రాజు గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్లో ఎన్ఎస్ఏ విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు భారతీయ జనతా పార్టీకి యువ నాయకులుగా ఉన్నారు. రాజమండ్రిలో ఆ రోజున కొద్దిమంది మాత్రమే నిరంతరం భారతీయ జనతా పార్టీ యొక్క విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి పద్ధతిలో ఉండేవారు. వారు జనసంఘ్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వారికి ఉన్నటువంటి భావజాలం ఏదైతే ఉందో తొలి నుంచి కూడా రాజమండ్రి రాజకీయ చిత్రపటంలో తనదైన ముద్ర వేసినటువంటి నాయకుడు సోము వీర్రాజు గారు అనేటువంటి మాటలో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, ముఖ్యంగా ప్రపంచంలోనే ఉత్తమ నాయకుడిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు గమనించిన తర్వాత చాలామంది భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఇందులో ఏమి అనుమానం లేదు. కానీ ఆ రోజుల్లో పవర్ పాలిటిక్స్ నడిచిన రోజుల్లో కేవలం అధికారం ఉంటేనే అధికారం చుట్టూ మాత్రమే నాయకులు కార్యకర్తలు తిరిగే రోజుల్లో సైతం వీధి వీధినా కూడా భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుని తిరిగినటువంటి నాయకుల్లో అగ్రశ్రేణి నాయకుడు సోము వీర్రాజు గారు అనేటువంటి మాటల్లో ఎటువంటి అనుమానం లేదనేటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి నేను చెప్పగలుగుతూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీలో మరో గొప్ప విషయం, ఎవరైతే క్షేత్రస్థాయిలో కార్యకర్తగా తిరిగి పార్టీ విధానాలని ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్ళగలిగారో, ఎవరైతే నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలుగా పనిచేశారో వారిని అందలం ఎక్కించడం లాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తొలి నుంచి కూడా చేపడుతూనే ఉంది. అందులో భాగంగానే ఇందాక చెప్పారు, 3 దశాబ్దాల పాటు కార్యకర్తగా అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వటం, అదేవిధంగా మాధవ్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వటం, అదేవిధంగా ఇవాళ సోము వీర్రాజు గారిని రెండో పర్యాయం సైతం ఎమ్మెల్సీగా తీసుకోవటం అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ డబ్బు మరొకటి ప్రధానం కాదు, కులం ప్రధానం కాదు. కేవలం నిబద్ధతతో పనిచేసినటువంటి వాళ్ళు, అంకిత భావంతో పనిచేసినటువంటి వాళ్ళు, నిరంతరం పార్టీ ప్రయోజనాల్ని కాపాడడానికి కృషి చేసినటువంటి వారికి మాత్రమే భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత స్థానం ఇస్తుందనేటువంటి మాటని ఈ సందర్భంగా అర్థమవుతూ ఉంది. నేను ఇంకోటి కూడా చెప్పగలను, చాలామంది ఇవాళ భారతీయ జనతా పార్టీలో తక్కువ ఉండొచ్చేమో కానీ ఇతర పార్టీల్లో 2014 రాష్ట్ర విభజన తర్వాత అనేక పార్టీల్లోకి మారిన వాళ్ళం అందరం ఉన్నాం, నేను ఉన్నాను అందులో. అయితే తొలి నుంచి కూడా ఒకే ఆశయంతో, ఒకే లక్ష్యంతో,
ఒకే పార్టీ సిద్ధాంతంతో అనుక్షణం కూడా ముందు పురస్కారం ద్వారా ఆయన మరింతగా ముందుకు వెళ్ళి రాష్ట్రంలో వారి సిద్ధాంతాల్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తారనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.